ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ట్ షేర్. మనం ఇలా అరుణాచలం, పాండిచ్చేరి అలా వెళ్తాం కదా. అక్కడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళామంటే ఒక ఆల్మోస్ట్ 2 hours 72 kilometers ట్రావెల్ చేస్తే పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది బోటింగ్ పాయింట్ వస్తుంది. ఇది అరుణాచలం అలాగే పాండిచ్చేరి నుంచి చిదంబరంకి వెళ్ళేకి మధ్యలో వస్తుంది. చిదంబరం నుంచి బ్యాక్ వస్తే 14 kilometers అనమాట. తప్పకుండా మనం విజిట్ చేయవచ్చు. కానీ హాలిడే సీజన్లో వెళ్తే మాత్రం చాలా రష్గా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడైతే టికెట్స్ దొరకడం కూడా చాలా కష్టమైంది. సో అది కొంచెం ప్లాన్ చేసుకోండి. సో బోటింగ్ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి పార్కింగ్కి దారిలోనే కలెక్ట్ చేస్తారు. సమ్ 100 రూపీస్, 80 to 100. లోపలికి వెళ్ళిన తర్వాత బోటింగ్ మనం అక్కడ టికెట్ కలెక్ట్ చేసుకోవాలి. టికెట్ వచ్చేసి డిస్టెన్స్ని బట్టి డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. అంటే 2 kilometers అలా 4 kilometers అయితే ఒక డిస్టెన్సు. అలా ఎగ్జాక్ట్గా టారిఫ్స్ అయితే అక్కడ ఇచ్చారు. 450 రూపీస్ పర్ బోట్ లేదా 650 అలా అయితే ఛార్జెస్ ఉన్నాయి. మనకి ఇక్కడ లంచ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. 150 పర్ ప్లేట్ మీల్స్. భోజనం అయితే అన్లిమిటెడ్గానే ఉంది. చాలా బాగా మన మీల్స్ ఉంటుంది అక్కడ. ఈ బోటింగ్కి వెయిటింగ్ టైం అయితే చాలా ఎక్కువగానే ఉన్నింది. హాలిడేస్ సీజన్ రష్ అయితే చాలా ఆన్లైన్లో కూడా మనం అడ్వాన్స్గా బుక్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో టికెట్ ప్రైస్ వచ్చి 450 నుంచి 650 or 1000 బేస్డ్ ఆన్ ద పర్సన్స్ అండ్ డిస్టెన్స్ ఇట్ విల్ వేరీ. అది ఇక్కడ మనకు వచ్చే వ్యూ పాయింట్ కూడా ఉంది. అక్కడ కూడా చార్జ్ చేస్తారన్నమాట. 20 రూపీస్ అలా ఉంది చార్జెస్. ఇంకా మనకి ఎన్ని స్నాక్స్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. నేచర్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు తప్పకుండా బోటింగ్ చేయొచ్చు. సో మనం ఇట్లా ట్రీస్లో అంతా వెళ్ళడం అయితే జరుగుతుంది. ట్రీస్ అంతా మన చుట్టూ పడుతున్నట్లుగా అలా అనిపిస్తుంది. ఎంజాయ్ అయితే చేయొచ్చు. పిల్లలతో కూడా వెళ్ళొచ్చు. ఇట్స్ इश्क शिफाया, इश्क शिफाया, इश्क पर्दे में किसी की आंखों में लबरेज है. इश्क शिफाया, महबूब का साया, इश्क मलमल में ये लिपटा हुआ तबरेज है. इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर. इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर. इश्क कभी कतरा है, अरे इश्क అది చేసిన తర్వాత బోటింగ్ పాయింట్ చిదంబరంకి మనం వెళ్ళే దారిలో ఇలా గ్రీనరీ అంతా పొలాలు మనకు ఆపుకోవచ్చు. ఇక్కడ ఒకసారి కనిపిస్తాయి. అక్కడ కొంచెం సేపు ఆపుకొని మనము నేచర్ని ఇలా ప్రకృతిగా ఉన్న ఈ పొలాలన్నీ ఎంతో చక్కగా ఉన్న అందంగా ఉన్నవి మనం చూసి మన ఆనందపడ. సో వీడియో నచ్చింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.